Anybody have any doubts related to previous session? No, sir. Okay, thank you. First of all, let me take. First of all, I'm trying to share my screen. Is it visible my screen? Yes, sir. Okay. First of all, today we will discuss about modeling on database. అంటే మనం ఈ రోజు సెషన్ ఏం చేస్తామంటే ఈ రోజు మీకు ఈ సెషన్ లో ఏం చెప్తానంటే ఇప్పుడు నుండి ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న సెషన్స్ అన్ని కూడా ఏంటంటే డేటాబేసెస్ లో కామన్ గా ఏ కోర్స్ నేర్చుకునే వాళ్ళైతే కామన్ గా చేసే రెగ్యులర్ యాక్టివిటీస్ ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నాం. ఎవరైతే మినీ ప్రాజెక్ట్స్ కానీ కంపెనీ వర్క్స్ ఎవరైతే చేస్తా ఉంటారో వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఇప్పుడు నుండి నేర్చుకునే కాన్సెప్ట్స్ మీద ఎక్కువగా వర్క్ చేయడం అనేది ఉంటుంది. అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మంచి బిగ్గెస్ట్ డెవలపర్ గా మనం అచీవ్ అవ్వాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ట్రైన్ కొన్ని కాన్సెప్ట్స్ మీద ఫోకసింగ్ అనేది చేస్తాం. వాటిలో ఒక కాన్సెప్ట్ ఏంటిదంటే మోడలింగ్ డేటాబేసెస్. అంటే డేటాబేస్ ని మనం ఎలా మోడల్ గా మారుస్తాం, మోడలింగ్ అనేది ఎలా చేస్తాం అనే కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేస్తాం. అంటే అన్ని థింగ్స్ అన్ని కూడా ఒకేసారి నేర్చుకోలేము కదా. ఈ కాన్సెప్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరందరూ వినే ఉంటారు సినిమాస్ లో ఆ అమ్మాయి మోడలింగ్ చేసిందంట, ఈ అమ్మాయి మోడలింగ్ చేసింది అంటారు. అంటే మోడలింగ్ అంటే ఏంటి? క్లాత్ మోడలింగ్ అంటే డిఫరెంట్ క్లాత్స్ ని మోడలింగ్ డిజైన్ చేయడం అయ్యే కదా. అలానే ఈ డేటాబేస్ లో కూడా మోడలింగ్ అనే కాన్సెప్ట్ కి చాలా 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 ఇంపార్టెన్స్ అనేది ఉందన్నమాట. అందుకోసం మనం ఈ కాన్సెప్ట్ ని కొంచెం డీటెయిల్డ్ గా నేర్చుకోవడం అనేది చేద్దాం. ఇక్కడ నుండి చెప్పే ప్రతి సెషన్ అనేది కూడా ఏమవుతుందంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు మోడలింగ్ అనేది అర్థమైతేనే రిమైనింగ్ ద థింగ్స్ అన్ని కూడా మీరు క్యాప్చర్ చేయగలరు. అందుకోసం ఈ రోజు కాన్సెప్ట్ నేర్చుకునే ముందర మనం ఏం చేద్దాం, ఒకసారి లాస్ట్ వీక్ అప్ టు ద లాస్ట్ వీక్ వరకు లాస్ట్ వీక్ సెషన్ లో మనం నేర్చుకున్న కాన్సెప్ట్ ఒకసారి రీక్యాప్ అనేది చేసుకుందాం. ఓకే, దాంట్లో మనం లాస్ట్ వీక్ మనం ఏం నేర్చుకున్నామంటే వైరింగ్ చేసేటప్పుడు మనం కామన్ గా కొన్ని ఫండమెంటల్స్ అనేవి యూజ్ చేస్తాం. అదేంటిదంటే వైరింగ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే కామన్ గా కొన్ని ఎక్స్ప్రెషన్స్ అనేవి యూజ్ చేస్తాం. అవి ఎలా అప్లై చేస్తాం అనే దాని గురించి నేర్చుకున్నాం. ఎక్స్ప్రెషన్ అనేది ఇవ్వాలి అంటే ఏంటి? దాని మన దగ్గర టేబుల్ అనేది ఉంది. ఆ టేబుల్లో ఏమున్నాయంటే మన డేటాబేస్ లో టేబుల్ ఉంది. ఆ టేబుల్లో ఏముంది అంటే మల్టిపుల్ రోస్ అనేవి ఉన్నాయి, మల్టిపుల్ కాలమ్స్ అనేవి ఉన్నాయి. ఆ మల్టిపుల్ కాలమ్స్ లో మనం డెరైవ్ చేయాల్సిన కాలం కనుక లేకపోతే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక ఎక్స్ప్రెషన్ ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే మనకు కావాల్సిన వాల్యూని డెరైవ్ అనేది చేస్తాం. అలా చేయాలి అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏంటిది? ప్రాఫిట్ అనేది మన దగ్గర మూవీస్ ఉన్నాయి. ఆ మూవీస్ లో ఏ మూవీ ఎంత ప్రాఫిట్ కలెక్ట్ చేసింది అనేది తెలుసుకుందాం అనుకున్నాం. ఏ మూవీ అయితే 500 crores కంటే ఎక్కువ లాభం వచ్చిందో అది తెలుసుకోవాలి అనుకున్నాం. ప్రాఫిట్ అనే కాలం లేదు కాబట్టి అప్పుడు మనం ఏం చేసాము, అప్పుడు వేరేనే ఒక కండిషన్ వాడేసేసి ఆ కండిషన్ లో మనం ఏం చేసామంటే కలెక్షన్ ఇన్ సిఆర్ మైనస్ బడ్జెట్ ఇన్ సిఆర్ అని రాసేసి గ్రేటర్ దాన్ 500 పెట్టాం కదా. ఈ బ్రాకెట్ లో ఈ పెట్టిన టర్మ్ ఏమంటారంటే జనరల్ గా ఎక్స్ప్రెషన్స్ అంటాము అనేసి మనం లాస్ట్ సెషన్ లో నేర్చుకున్నాం. ఇలా ఎక్స్ప్రెషన్స్ మీద మనం ఏం చేసామంటే బోల్డ్ అన్ని టాపిక్స్, బోల్డ్ అన్ని ఎగ్జాంపుల్స్ అనేవి కూడా మనం చూసాం అనమాట. ఓకే, అలానే మరొక కాన్సెప్ట్ కూడా నేర్చుకున్నాం. ఏంటంటే ఎస్క్యూఎల్ లో మనం ఏం చేస్తామంటే క్యాజువల్ గా బోల్డ్ అన్ని ఎస్క్యూఎల్ ఫంక్షన్స్ ని మనం అప్లై చేస్తా ఉంటామని చెప్పుకున్నాం. వాటిల్లో ఒక్కొక్క ఫంక్షన్ గురించి మనం నేర్చుకున్నాం. ఏంటిది? ఎస్టిఆర్ఎఫ్ టైం అనే ఫంక్షన్ చేసేసి మనం ఏం చేసాం, ఒక డేట్ ఫంక్షన్ అనేది ఉంది. దాంట్లో ఇయర్ ని కానీ, మంత్ ని కానీ, డేట్ ని కానీ, టైం ని కానీ ఇలా బోల్డ్ అనే ఫీల్డ్స్ ని మనం ఏం చేస్తామంటే ఎక్స్ట్రాక్ట్ అనేది చేయాలి అంటే ఈ ఎస్టిఆర్ ఫంక్షన్ యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ఎస్క్యూఎల్ లో మనం అప్లై చేస్తామని తెలుసుకున్నాం. అలానే బోల్డ్ అని క్వైరీస్ చేసేటప్పుడు మరొక ఫంక్షన్ కూడా నేర్చుకున్నాం.
ఏంటిది మనం ఏదైనా ఒక క్వైరీ రాసేటప్పుడు ఒక డేటాని ఇంటీజర్ రూపంలోకి మార్చాలన్నా వేరొక వేరొక డేటా టైప్ లోకి మార్చాలన్నా మనం ఏం చేస్తామంటే ఈ కాస్ట్ అనే ఒక ఎస్క్యూఎల్ ఫంక్షన్ చేసి మనం మారుస్తామని చెప్పుకున్నాం. అలానే మన దగ్గర ఉన్న టేబుల్‌లో రిజల్ట్‌లో ఉన్న ఏ కాలమ్ అయినా సరే స్మాల్ లెటర్స్‌లో ఉన్నాయి అవన్నీ కూడా అప్పర్ కేస్ టెక్స్ట్‌లోకి మార్చాలనుకో అప్పుడు మనం ఏం చేస్తామంటే అప్పర్ అనే క్లాస్‌ని యూజ్ చేసేసి మనం ఎలా మార్చొచ్చు అనేది కూడా నేర్చుకున్నాం. అలానే మనం ఏం చేసామంటే మన దగ్గర ఉన్న రిజల్ట్‌లో ఏవైతే టెక్స్ట్ మొత్తం కూడా లోయర్ కాలమ్స్‌లోకి రావాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ టెక్స్ట్‌కి లోయర్ అనే ఒక ఎస్‌క్యూఎల్ ఫంక్షన్ యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే మార్చడం అనేది కూడా ఎలా చేయొచ్చు అనేది నేర్చుకున్నాం. అలానే ఒక నంబర్ అనేది రౌండ్ నంబర్‌గా తీసుకోవాలి అంటే, అంటే ఒక 6.0 ఫ్లోటింగ్ నంబర్ ఉంది. ఆ ఫ్లోటింగ్ నంబర్‌ని నియరెస్ట్ రౌండ్ వాల్యూస్ అని తీసుకోవాలి అనుకున్నప్పుడు, అప్పుడు మనం ఏం చేస్తామంటే రౌండ్ అనే ఎస్‌క్యూఎల్ ఫంక్షన్ యూజ్ చేసేసి ఎలా చేస్తామనేది కూడా నేర్చుకున్నాం. అలానే మరొక టాపిక్ కూడా నేర్చుకున్నాం కదా! ఏం నేర్చుకున్నాం? మన దగ్గర ఒక ఫ్లోటింగ్ టర్మ్ కనుక ఉన్నప్పుడు, ఆ ఫ్లోటింగ్ టర్మ్‌కి +1 అంటే దాని తర్వాత వచ్చే నంబర్‌ని గనుక యాడ్ చేయాలంటే సీలింగ్ ద వాల్యూ అనేది కూడా ఎలా చేస్తామనేది కూడా మనం నేర్చుకున్నాం. ఇవన్నీ కూడా లాస్ట్ సెషన్‌లో నేర్చుకున్నాం. అలానే మరొక క్లాస్ గురించి కూడా నేర్చుకున్నాం. ఏంటిది? కేస్ అనే ఒక క్లాస్ గురించి నేర్చుకున్నాం. ఎలా నేర్చుకున్నాము? ఒక ఎగ్జాంపుల్ ద్వారా నేర్చుకున్నాం. ఏం ఎగ్జాంపుల్ నేర్చుకున్నామంటే, మనందరం కూడా ట్యాక్స్ అనేది కడతా ఉంటారు కదా! ఆ ట్యాక్స్ అనేది కట్టేటప్పుడు ఆ ట్యాక్స్ స్టేట్మెంట్ అనేది ఎంతెంత కట్టాలి, మన దగ్గర ఉన్న ప్రాఫిట్లు అనేది కట్టాలి అనుకున్నప్పుడు ఒక కేస్ స్టేట్మెంట్ తీసేసుకొని ఆ కేస్ స్టేట్మెంట్ ఆధారంగా మనం ఏం చేసామంటే ఈ క్లాస్ ఎలా అప్లై చేయాలి అనేది కూడా నేర్చుకున్నాం. ఓకేనా? ఓకే. అలానే మరొక కాన్సెప్ట్ కూడా నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నామంటే మనం ఏం చేసామంటే ఎస్‌క్యూఎల్‌లో మల్టిపుల్ ఎస్‌క్యూఎల్ క్వెరీస్ ఉన్నాయి. ఆ మల్టిపుల్ ఎస్‌క్యూఎల్ క్వెరీస్‌ని మనం ఏం చేద్దాం అనుకున్నామంటే ఒకదానితో మరొకటి కంబైన్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఏం చేసామంటే ఒక ఒక ఎస్‌క్యూఎల్ క్వెరీని మరొక ఎస్‌క్యూఎల్ క్వెరీని కంబైన్ చేసి యూజ్ చేయాలి. మనం ఏం చేసామంటే జనరల్‌గా ఈ ఎస్‌క్యూఎల్‌లో సెట్ ఆపరేటర్స్‌ని యూజ్ చేసేసి మనం చేస్తామని చెప్పుకున్నాం. అలా యూజ్ చేసేటప్పుడు ఇంటర్ ఇంటర్సెక్ట్ అనే సెట్ ఆపరేటర్, మైనస్ అనే సెట్ ఆపరేటర్, యూనియన్ అనే సెట్ ఆపరేటర్, యూనియన్ ఆల్ అనే సెట్ ఆపరేటర్స్‌ని ఎలా అప్లై చేస్తామనే దాని గురించి కూడా మనం ఏం చేసామంటే లాస్ట్ సెషన్‌లో నేర్చుకోవడం జరిగింది. ఇక్కడ దాకా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్‌ని మనం ఏం చేసామంటే లాస్ట్ వీక్ అంతా కూడా బోలెడంత టైం డిస్కస్ చేసుకున్నాం కాబట్టి, ఈ వీక్ సెషన్ మొత్తం కూడా ఏం చేద్దామంటే మనం మరొక కాన్సెప్ట్ గురించి నేర్చుకుందాం. ఈ వీక్‌లో మనం ఏం డిస్కస్ చేస్తామంటే మన యొక్క ఎజెండా ఏంటిది అనేది ఒకసారి చూద్దాం. టుడే దిస్ వీకెండ్ మొత్తం కూడా మనం ఏం చేస్తామంటే మోడలింగ్ డేటాబేసెస్. ఒక డేటాబేస్‌ని ఎలా మోడలింగ్ చేస్తాము అనే కాన్సెప్ట్ గురించి మనం నేర్చుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఒక డేటాబేస్‌ని మోడలింగ్ చేయాలి అంటే అన్నీ ఒకే రోజు చేయలేం కదా! అందుకోసం మనం ఏం చేస్తామంటే ఒక్కొక్క ఒక్కొక్క భాగాన్ని ఇంప్లిమెంటేషన్ చేసి తర్వాత మరొకటి నేర్చుకోవడం అనేదే కదా మనం చేస్తుంది. అందుకని ఈ మోడలింగ్ డేటాబేస్ అనేది చేయాలంటే అన్నీ ఒకేసారి చేయలేం కాబట్టి కొన్ని ఫండమెంటల్స్ నేర్చుకుంటా, కొన్ని కీ కాన్సెప్ట్ నేర్చుకుంటా మనం ఏం చేద్దామంటే ఎంటైర్ వీకెండ్ అయిపోయేలోపు ఈ మోడలింగ్ డేటాబేసెస్‌లో ఉన్న ప్రతి కాన్సెప్ట్‌ని కూడా మనం ఏం చేద్దామంటే వీలైనంత వరకు కంప్లీట్ చేయడం అనేది చేసేద్దాం. ఓకేనా? ఇది అంతా కూడా మోడలింగ్ డేటాబేసెస్ గురించి నేర్చుకోవాలంటే మనం ఈ రోజు సెషన్ యొక్క ఎజెండా అనేది ఒకసారి డిస్కస్ చేసుకొని దీనిలో ఉన్న కాన్సెప్ట్ నీట్‌గా వన్ బై వన్ అనేది నేర్చుకుంటాం. ఓకే. ఓకే. టుడే సెషన్‌లో మనం ఏం చేస్తామంటే మోడలింగ్ డేటాబేసెస్ అనే దాన్ని మనం ఏం చేస్తామంటే ఇంట్రడ్యూస్ చేసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. ఈ కాన్సెప్ట్ గనుక మనకి బాగా అర్థమైందంటే ఈ మోడలింగ్ కాన్సెప్ట్స్‌లోనే బోలెడన్ని టాపిక్స్ ఉన్నాయన్నమాట. దాంట్లో ఈఆర్ అని ఒక మోడల్, ఈఆర్ మోడల్ అనే టాపిక్ కాన్సెప్ట్ నుంచి ఇంట్రడ్యూస్ చేసుకుందాం. ఈ ఈఆర్ మోడల్‌లో బోలెడన్ని టాపిక్స్ ఉన్నాయన్నమాట. ఏంటిదంటే ఎంటిటీ అంటే ఏంటిది? ఎంటిటీ టైప్ అంటే ఏంటిది? ఎంటిటీ రిలేషన్‌షిప్స్ అని బోలెడన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనం నేర్చుకోవడం అనేది జరిగింది. అలానే మనం ఏం చేస్తామంటే ఈ ఈఆర్ మోడల్‌ని మనం నేర్చుకుంటున్నాం కదా! ఈ ఈఆర్ మోడల్‌ని మనం ఏం చేద్దామంటే ఒక రియల్ టైమ్ యూజ్ కేస్ అనేది తీసుకొని ఆ యూజ్ కేస్‌ని సాల్వ్ చేసుకుంటా మిగతా సబ్ టాపిక్స్ బోలెడన్ని టాపిక్స్ ఉంటాయి. ఆటన్నిటిని కూడా ఏం చేద్దామంటే మనం ఏం చేద్దామంటే చిన్నగా అచీవ్ అనేది చేసుకున్నాం. అలానే లాస్ట్‌గా ఇంకో కాన్సెప్ట్ అనేది నేర్చుకున్నాం. ఏంటిది? ఈఆర్ఎం అంటారు. ఈఆర్ఎం అంటే ఏమంటారంటే ఎంటిటీ రిలేషన్‌షిప్ మోడల్ అని అంటారు.
ఈ ఈఆర్ఎం నుండి ఆర్‌డిబిఎంఎల్ అంటే రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్‌లోకి ఎలా మారుస్తామనే దాని గురించి కూడా ఈ సెషన్‌లో నేర్చుకోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు చెప్పే ప్రతి కాన్సెప్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం చేస్తారంటే ఈ కాన్సెప్ట్ మొత్తాన్ని కూడా రికార్డింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా? ఓకే. ఈరోజు చెప్పే కాన్సెప్ట్స్ అనేవి కొంచెం థియరిటికల్‌గా ఉంటది. ఈ కాన్సెప్ట్స్ గనుక మనకు అర్థమైతే టుమారో నుండి మనం చేసే యూజ్ కేసెస్‌లో ప్రతిదీ కూడా ఈజీగా చేయొచ్చు. అందుకని ప్రతి కాన్సెప్ట్ అనేది కూడా బోర్‌గా ఫీల్ కాకుండా కొంచెం ట్రై చేయండి. ఓకే. దానికంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ టుడే మన యొక్క సెషన్‌ని ఇంకా స్టార్ట్ చేసుకుందాం. ఓకేనా? మీకు ఎవరికన్నా డౌట్స్ ఉంటాయి. ఎనీబడీ. సార్. నో సార్. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ షేరింగ్. ఓకే డన్. అండ్ టుడే మన యొక్క సెషన్ మోడలింగ్ డేటాబేస్. అంటే ఒక డేటాబేస్ మోడలింగ్ అనేది ఎలా చేస్తారు? చూడొచ్చు. ఈ కాన్సెప్ట్‌ని ఇంట్రడ్యూస్ చేసుకున్నాను. ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకుందాం. మనందరం కూడా ఏం చేస్తామంటే చాలా మంది కూడా ఏం చేస్తామంటే ఆఫీస్‌లో మనం ఏం చేస్తామంటే వర్క్ చేస్తా ఉంటాం. అందరూ కూడా ఏం చేస్తారు టీసీఎస్ అని, విప్రో అని, ఇన్ఫోసిస్ అని ఇలా బోలెడన్ని కంపెనీస్ ఉన్నాయి కదా! ఆ కంపెనీస్‌లో మనం ఏం చేస్తాం డెవలపర్‌గా జాయిన్ అవుతా ఉంటాం. మనం ఏం చేస్తాము అంటే ఏం చేస్తాము అనేది ఏం చేస్తామంటే ఒక వెబ్ అప్లికేషన్ అనేది డెవలప్ చేస్తా ఉంటాం. ఆ వెబ్ అప్లికేషన్స్‌ని డేటాబేస్‌తో లింక్ చేయడం అనేది ఎలా చేస్తాము అనే దాని గురించి నేర్చుకుంటాం. అలానే మనం కూడా ఏం చేస్తాము మనమే ఒక కంపెనీ పెట్టుకున్నాం. ఆ కంపెనీలో కూడా మనం ఏం చేస్తాము బేసికల్‌గా డెవలపర్స్ అనేవాళ్ళు ఏం చేస్తారు కంపెనీలో ఏం చేస్తారు డెవలపర్స్ అనేవాళ్ళు ఏం చేస్తారు? ఏం చేస్తారు? చెప్పండి. ఏం చేస్తారు? సాఫ్ట్‌వేర్స్‌ని డెవలప్ చేస్తా ఉంటారు. ఆ సాఫ్ట్‌వేర్స్‌ని డెవలప్ చేయాలంటే దానికి ఏం చేస్తారు? ఒక కోడ్ అనేది డెవలప్ చేస్తా ఉంటారు. ఆ కోడ్ మొత్తాన్ని కూడా ఏం చేస్తారు? ఆ కోడ్ మొత్తాన్ని కూడా ఏం చేస్తారు? దాచుకోవాలంటే ఏం చేస్తారు? ఓకే. ఓకే. థాంక్ యూ. నౌ ఈస్ ఇట్ ఓకే? కళ్యాణ్ ఈస్ ఇట్ ఆడిబుల్? Yes, sir. Yes, sir. Yes, sir. Yeah. Is it visible? Okay. Thank you. Thank you. సో ఈ మోడలింగ్ ఏ కాన్సెప్ట్, ఈ మోడలింగ్ ఏ డేటాబేస్ అంటే ఏంటో చూద్దాం. ఈ మోడలింగ్ ఏ డేటాబేస్ అనేది తెలుసుకునే ముందర మనం ఏం చేద్దామంటే దీన్ని ఈజీగా అర్థం చేసుకోవడానికి ఒక చిన్న రియల్ టైమ్ వరల్డ్‌లో మనం చేసే ఒక ఎగ్జాంపుల్ ద్వారా ఈ కాన్సెప్ట్‌ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఏంటిదంటే ఇప్పుడు మనందరం కూడా ఏం చేస్తాం? మనందరం కూడా చాలా మందిని ఏం చేస్తాం ఆఫీస్‌లో వెళ్ళేసేసి వర్క్ చేస్తా ఉంటాం. అంటే ఆఫీస్ అనగా మీ అందరికీ తెలుసు కదా! ఇన్ఫోసిస్ అని ఇంకా ఇంకా అలానే అమెజాన్ అని, ఫ్లిప్‌కార్ట్ అని ఇలా బోలెడన్ని కంపెనీస్ నేను చెప్తున్నాను కదా! టీసీఎస్ అని ఇలా బోలెడన్ని కంపెనీస్‌లో మనం వర్క్ చేస్తా ఉంటాం. లేదా మనం ఏం చేస్తాం ఇంకొకటి మనమే ఒక కంపెనీ పెట్టుకొని ఆ కంపెనీలో మనం ఏం చేస్తా ఉంటాం బయట కంపెనీస్‌లో గాని మనమే ఒక కంపెనీ పెట్టుకున్నప్పుడు దాంట్లో మనం ఏం చేస్తామంటే జనరల్‌గా వెబ్ అప్లికేషన్స్ అనేవి డెవలప్ చేస్తూ ఉంటాం. మనందరం కూడా పైథాన్ డెవలపర్స్ ఉంటారు. పైథాన్ డెవలపర్ అనేటప్పుడు ఏం చేస్తా ఉంటారు? బోల్డన్ని కోడ్ రాసేసి ఏం చేస్తారంటే ఒక వెబ్ అప్లికేషన్ అనేది డెవలప్ చేస్తారు. ఆ కోడ్ మొత్తాన్ని కూడా ఏం చేస్తారు? డెవలప్ చేసిన వెబ్ అప్లికేషన్‌కి సంబంధించిన కోడ్ మొత్తాన్ని కూడా ఒక డేటాబేస్ అనేది క్రియేట్ చేసుకొని, ఆ డేటాబేస్ లోపల ఏం చేస్తారంటే ఈ డేటా మొత్తాన్ని కూడా తీసుకెళ్ళి దాంట్లో షేర్ చేసి పెడతారు. ఇంతేనా కాదు చేసేది. అంతేనా కాదు చేసేది. అలానే ఇప్పుడు మనం ఒక కంపెనీ పెట్టుకున్నాం. ఒక కంపెనీలో వర్క్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే, ప్రతి కంపెనీకి కూడా ఏముంటదంటే కొన్ని బిజినెస్ రిక్వైర్మెంట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఆ రిక్వైర్మెంట్స్ అంటే ఏంటిదంటే ఒక వెబ్ అప్లికేషన్‌ని డెవలప్ చేయాలి అంటే మనందరం డెవలపర్స్ అనుకుంటున్నాం కదా! మనందరం డెవలపర్స్ అంటే డెవలపర్స్ ఏం చేస్తాం? కోడ్ అనేది డెవలప్ చేస్తాం. ఈ కోడ్ డెవలప్ చేయాలంటే ఏం చేస్తాం? ఎలా చేయాలో మనకు తెలుసా? ఇప్పుడు నేనేం చేశానంటే మా వసంత అనే అమ్మాయిని కంపెనీలో జాయిన్ చేసుకున్నాను. ఆ జాయిన్ చేసుకుంటే ఆ అమ్మాయికి ఇచ్చేసేసి పేటీఎం లానే ఈసారి వేరే యాప్ అనేది క్రియేట్ చేసి ఇవ్వమ్మా. నా కోడ్ రాసి ఇవ్వమ్మా అని చెప్పాను. అప్పుడు ఆ అమ్మాయి ఏం చేస్తది?
పేటీఎం ఎలా రాయాలో అమ్మాయికి తెలుసా? పేటీఎం ఎలా రాయాలి, డెవలప్ చేయాలో అమ్మాయికి తెలియదు. అలానే పేటీఎం లాంటి ఇంకో యాప్ డెవలప్ చేయాలంటే చాలా కష్టం కదా! అంటే మనం ఎక్కడ స్టార్ట్ చేయాలి? అంటే మన యొక్క బిజినెస్ రిక్వైర్మెంట్ దీన్నే బిజినెస్ రిక్వైర్మెంట్ అంటారు. మన యొక్క బిజినెస్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో, ఆ రిక్వైర్మెంట్‌కి తగ్గట్లు మన కోడ్‌ని డెవలప్ చేయాలి అంటే ఎలా డెవలప్ చేయాలో మనందరికీ తెలీదనమాట. అందుకోసం ఏం చేస్తారంటే, దీంట్లోనే ఏముంటదంటే కాన్సెప్చువల్ లెవెల్‌లో అంటే మనం కోడ్ డెవలప్ చేయాలంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఎలా చేయాలి? తర్వాత ఏం చేయాలి? ఎలా మనం దాన్ని అప్‌గ్రేడ్ చేయాలి అనే దాని గురించి మనం ఏం చేయాలంటే కాన్సెప్చువల్ లెవెల్‌లో మనం ఏం చేయాలి అంటే అండర్‌స్టాండింగ్ అనేది చేసుకోవాలన్నమాట ఫస్ట్. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే మనం కాన్సెప్చువల్ లెవెల్‌లో అండర్‌స్టాండింగ్ చేసుకున్న కోడ్ మొత్తాన్ని కూడా ఏం చేయాలి అంటే ఆహ్, మనం ఎక్కువగా ఏ డేటాబేస్ వాడతాము? రిలేషనల్ డేటాబేసెస్ అనేది వాడతాం. ఈ రిలేషనల్ డేటాబేసెస్ లోపలికి ఆ కోడ్ మొత్తాన్ని కూడా ఎలా ట్రాన్స్‌లేట్ చేస్తాం అనే దాని గురించి నేర్చుకోవాలన్నమాట. ఈ రెండిటి గురించి నేర్చుకోవడాన్ని ఏమంటారంటే మోడలింగ్ ఏ డేటాబేస్ అని పిలుస్తామన్నమాట. అంటే మనం ఏం చేసాం? మన యొక్క బిజినెస్ రిక్వైర్మెంట్‌కి తగ్గట్లు ఒక కోడ్ అనేది డెవలప్ చేసాం. ఆ కోడ్‌ని కాన్సెప్టువల్ లెవెల్‌లో ఎలా డెవలప్ చేస్తాము? ఎలా అర్థం చేసుకోవాలి? ఎలా డెవలప్ చేయాలి అనేది చెయ్యాలి అన్న, అలానే ఆ కోడ్ మొత్తాన్ని కూడా ఏం చేయాలి అంటే, ఒక డేటాబేస్ లోపలికి ట్రాన్స్‌లేట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే, మోడలింగే డేటాబేస్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే కోడ్‌ని అర్థం చేసుకుంటాము. ఆ కోడ్ మొత్తం ట్రాన్స్‌లేట్ అనేది చేయడం అనేది చేస్తామన్నమాట. దీన్ని ఏమంటారంటే మోడలింగ్ అని పిలుస్తారన్నమాట. మోడలింగ్ అంటే ఏంటిదంటే, డెవలప్ చేయడం, దాన్ని యూజ్ చేయడం. అంతేనా కాదు చెప్పేది? అంటే ఏదైనా ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఒక కోడ్‌ని ఎలా డెవలప్ చేస్తారు? అంటే దాన్ని ఏమంటారంటే కాన్సెప్చువల్ లెవెల్. అంటే ఒక కోడ్‌ని కాన్సెప్చువల్ లెవెల్‌లో ఎలా అర్థం చేసుకుంటామో, ఆ అర్థం చేసుకున్న మొత్తాన్ని కూడా ఏం చేస్తామంటే డేటాబేస్ లోపలికి ఎలా ట్రాన్స్‌ఫర్ చేస్తామో తెలుసుకోవడాన్ని అంటే మోడలింగ్ అని పిలుస్తామన్నమాట. ఈ మోడలింగ్ అనేది నేర్చుకోవాలి అంటే మనకేమున్నాయంటే కొన్ని కోర్ కాన్సెప్ట్స్ అనేవి ఉన్నాయి. అవేంటి అనేది చూద్దాం. ఈ మోడలింగ్ కాన్సెప్ట్స్ అన్నిటిని కూడా మనం ఏం చేస్తామంటే, బిజినెస్ రిక్వైర్మెంట్స్‌కి తగ్గట్లు అర్థం చేసుకోవాలంటే, మనం ఏం చేయాలంటే కొన్ని కాన్సెప్చువల్ లెవెల్స్‌లో కొన్ని కాన్సెప్ట్స్ అనేవి నేర్చుకోవాలన్నమాట. వాటిలో ఒకటేంటంటే, మనం బిజినెస్ రిక్వైర్మెంట్‌కి తగ్గట్లు కాన్సెప్చువల్ లెవెల్‌లో మన కోడ్‌ని బిల్డ్ చేయాలి అంటే, మనం ఏం చేయాలంటే, కొన్ని టాపిక్స్ అనే దాన్ని నేర్చుకోవాలన్నమాట. వాటిలో ఏంటంటే, ఎంటిటీ రిలేషన్‌షిప్ మోడల్ అని ఒక కాన్సెప్ట్ ఉంటది. ఈ కాన్సెప్చువల్ ఆధారంగా చేసేసుకొని మనం ఏం చేస్తామంటే, మనం కోడ్ మొత్తాన్ని కూడా ఎలా డెవలప్ చేయాలి అనేది నేర్చుకుంటా ఉంటాం. ఇప్పుడు దాకా చెప్పిందంతా కూడా కొంచెం క్రిటికల్‌గా ఉంది కాబట్టి, ఒక్కసారి సమ్మరైజ్ చేసేసి మళ్ళీ ఏం చేద్దామంటే, తర్వాత సెషన్‌లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? ఓకే. మనం ఇప్పుడు దాకా మీకు అందరికి ఏం చెప్పానంటే, మోడలింగ్ అంటే ఏంటిది అని చెప్పాను. అంటే ఒక డేటాబేస్‌లో అంట మనం మోడలింగ్ అనేది చేస్తూ ఉంటాం. అంటే ఏంటిది అనేది చూద్దాం. అంటే ఒక చిన్న స్టార్టప్ కంపెనీ పెద్ద పెద్ద సార్ వాయిస్ క్లియర్ లేదు సార్. వన్ సెకండ్. వాయిస్ క్లియర్ లేదు. ఓకే. 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 కళ్యాణి, ఈజ్ ఇట్ ఓకే? హలో వసంత, ఈజ్ ఇట్ ఆడిబుల్? ఓకే. ఓకే సార్. ఇప్పుడు ఇప్పుడు దాకా చెప్పుకున్న కాన్సెప్ట్ ఒక్కసారి సమ్మరైజ్ చేస్తాం. ఏంటంటే మోడలింగ్ అంటే ఒక డేటాబేస్‌లో మనం మోడలింగ్ అనేది ఎలా చేస్తాం అనే దాని గురించి నేర్చుకుంటున్నాం. మోడలింగ్ అనేది ఏంటిది అంటే సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం చేస్తారంటే ఒక చిన్న స్టార్టప్ కంపెనీ నుండి టెక్ జైంట్స్ వరకు మనమే ఓన్‌గా ఏదైనా ఒక కంపెనీ పెట్టుకున్నప్పుడు వీటన్నిటిని ఏమంటారంటే మన యొక్క బిజినెస్ రిక్వైర్మెంట్‌కి తగ్గట్లు మనం ఏం చేస్తామంటే ఒక కోడ్‌ని బిల్డ్ చేయడం అనేది చేస్తా ఉంటాము. ఆ కోడ్‌ని బిల్డ్ చేసేసిన తర్వాత ఏం చేస్తామంటే ఆ కోడ్ మొత్తాన్ని కూడా ఏం చేయాలి అంటే డేటాబేస్ లోపలికి ఏం చేస్తామంటే ట్రాన్స్‌ఫర్ చేయడం అనేది చేస్తా ఉంటాం. ఇలా చెయ్యాలి అంటే మనం ఏం చేస్తామంటే ఎలా కోడ్ డెవలప్ చేయాలి? ఎలా ఆ డేటాబేస్ లోపలికి మనం
రాసిన కోడ్ అంతా కూడా ఎలా ట్రాన్స్లేట్ చేస్తాం, ఇవన్నీ నేర్చుకోవాలి అంటే అందరికీ కూడా చాలా కష్టం అనమాట. ఇవన్నీ నేర్చుకోవాలంటే చాలా కష్టం కదా. అందుకోసం మనం ఏం చేస్తామంటే వీటన్నిటిని మనం నేర్చుకోవాలంటే మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి, ఎలా మన కోడ్ని బిల్డ్ చేయాలి, ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం ఏం చేస్తామంటే మోడలింగ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా నేర్చుకోవడం అనేది జరిగింది అనమాట. అలా చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే మనం ఒక వెబ్ అప్లికేషన్ అనేది క్రియేట్ చేయాలి అంటే ఆ వెబ్ అప్లికేషన్ ని ఫస్ట్ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఫస్ట్ ఏం చేయాలి, తర్వాత ఎట్లా క్రియేట్ చేయాలి, తర్వాత ఏం చేయాలి అనేది మనకు తెలియాలి అంటే దాని సాఫ్ట్వేర్ లో ఏమంటారంటే కాన్సెప్చువల్ లెవెల్లో అండర్స్టాండ్ చేసుకోవాలన్నమాట. అంటే ఒక వెబ్ అప్లికేషన్ డెవలప్ చేయాలంటే మనం ఏం చేయాలంటే కాన్సెప్చువల్ లెవెల్లో దాన్ని డెవలప్ చేయడం ఎలా అనేది అండర్స్టాండ్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే ఆ కాన్సెప్చువల్ లెవెల్లో నేర్చుకున్న మొత్తాన్ని కూడా ఏం చేయాలి అంటే యూజ్ చేసేసి ఒక వెబ్ అప్లికేషన్ అనేది క్రియేట్ చేస్తాం. ఆ క్రియేట్ చేసిన వెబ్ అప్లికేషన్ ని మనం ఏం చేస్తామంటే ఒక డేటాబేస్ ని క్రియేట్ చేసి ఆ డేటాబేస్ లో మనం ఏం చేస్తామంటే స్టోర్ అనేది చేస్తూ ఉంటాం. ఇలా చేయడానికి మనం ఎలా చేస్తాం, ఎలా ట్రాన్స్లేట్ చేస్తాం, ఇవన్నీ నేర్చుకోవాలంటే మనం ఏం చేస్తామంటే మోడలింగ్ అనే ఒక కాన్సెప్ట్ యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే డెవలప్ చేయడం అనేది చేస్తాం. ఓకేనా? ఓకేనా. ఈ మోడలింగ్ అనేది మనం నేర్చుకోవాలంటే మనం ఏం చేయాలంటే 2 స్టేజెస్ ని మనం ఫాలో అవ్వాలి. ఒకటి కాన్సెప్చువల్ లెవెల్‌లో మన బిజినెస్ రిక్వైర్మెంట్‌కి తగ్గట్టు కాన్సెప్చువల్ లెవెల్‌లో కోడ్‌ని ఎలా అండర్‌స్టాండ్ చేసుకోవాలి అనేది నేర్చుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలంటే కాన్సెప్చువల్ లెవెల్‌లో నేర్చుకున్న మొత్తాన్ని కూడా ఏం చేయాలంటే ఒక డేటాబేసెస్‌ని యూజ్ చేసేసి ఆ డేటాబేస్ లోపలికి మనం కాన్సెప్చువల్ లెవెల్‌లో నేర్చుకున్న కోడ్ మొత్తాన్ని ట్రాన్స్‌లేట్ చేయాలి. ఇలా చేయాలి అంటే మనం ఏం చేయాలంటే బోలెడన్ని కాన్సెప్ట్స్ గురించి మనం నేర్చుకోవడం ద్వారా మాత్రమే ఈ మోడలింగ్ అనేది చేయగలమనమాట. ఈ మోడలింగ్ అనేది చేయాలి అంటే ఫస్ట్ మనం ఒక టాపిక్ గురించి నేర్చుకోవాలన్నమాట. ఏంటిదంటే మన కాన్సెప్చువల్ లెవెల్‌లో నేర్చుకున్న మన కాన్సెప్చువల్ లెవెల్‌లో నేర్చుకున్న అండర్‌స్టాండ్ చేసుకున్న ఈ కోడ్ మొత్తాన్ని కూడా ఏం చేయాలి అంటే ఎలా ట్రీట్ చేయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా మనం ముందుకు వెళ్ళాలి అనేది చేయాలి అంటే మనందరికి అర్థం కావడానికి ఒక మోడల్ అనేది ఉన్నది. దాన్ని ఏమంటారంటే ఈఆర్ మోడల్. ఈఆర్ మోడల్ అనే టాపిక్ ని ఈ కాన్సెప్ట్ ద్వారా మనం ఏం చేస్తామంటే ఏ వెబ్ అప్లికేషన్ అయినా సరే మనం బిల్డ్ చేయాలనుకుంటున్నామో ఆ వెబ్ అప్లికేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా కంప్లీట్ చేయాలి, మొత్తం కూడా ఎలా చేస్తామంటే ఈ ఈఆర్ మోడల్ ని యూజ్ చేసేసి చేస్తామన్నమాట. ఈ ఈఆర్ మోడల్ ని ఏమంటారంటే ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్ అని పిలుస్తారన్నమాట. ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్ అని పిలుస్తారన్నమాట. అంటే ఈ కాన్సెప్చువల్ లెవెల్‌లో మనం ఒక కోడ్‌ని ఎలా ఫ్రమ్ ద స్క్రాప్ నుండి ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా బిల్డ్ చేయాలి అనేది మొత్తం చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే డైరెక్ట్‌గా మనకు తెలీదు కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ ఈఆర్ మోడల్‌ని బేస్ చేసుకొని ఏం చేస్తామంటే ఆ కోడ్‌ని క్రియేట్ చేయడం గానీ, ఆ కోడ్‌ని బిల్డ్ చేయడం గానీ ఇవన్నీ చేస్తా ఉంటామన్నమాట. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఈఆర్ మోడల్ అంటే ఏంటిది అనే దాని గురించి ఫస్ట్ నేర్చుకుందాం. ఓకేనా? ఓకే. ఇంకా ఎనీబడీ హ్యావ్ ఎనీ డౌట్స్? No, sir. ఓకే. వాయిస్ వినపడకపోతే ఒకసారి నాకు ఇంటిమేట్ చేయండి. కాస్త ఈ ఒక్కరోజు వైఫై ఇష్యూ. దీంట్లో ఈఆర్ మోడల్ అనేది మనం నేర్చుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఈఆర్ మోడల్ అంటే ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్ ని మనం అర్థం చేసుకోవాలంటే మనం ఏం చేయాలంటే కోర్ కాన్సెప్ట్స్ ని మనం నేర్చుకోవాలన్నమాట. ఈ ఈఆర్ మోడల్ అనే దాన్ని మనం ఫాలో అవ్వాలి అంటే మనం ఏం చేయాలంటే ఈఆర్ మోడల్ లో ఫస్ట్ కొన్ని కోర్ కాన్సెప్ట్స్ ని మనం అర్థం చేసుకోవాలన్నమాట. దానిలో ఒకటి ఏంటిదంటే ఎంటిటీ అని, ఎంటిటీ టైప్ అని, రిలేషన్షిప్స్ అని కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి అన్నమాట. ఈ కాన్సెప్ట్స్ అన్నిటిని కలిపితే ఏమంటారంటే ఈఆర్ మోడల్ అని పిలుస్తారు. ఇవన్నీ మనం చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే మనమే ఓన్ గా ఏం చేస్తామంటే ఒక కోడ్ ని బిల్డ్ చేసే అంత నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోగలం. అంటే ఈ ఈఆర్ మోడల్ అనేది మనం కాన్సెప్చువల్ లెవెల్‌లో ఒక కోడ్ ఎలా బిల్డ్ చేయాలి, ఒక వెబ్ అప్లికేషన్ ఎలా క్రియేట్ చేయాలి అనేది మనం చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఈఆర్ మోడల్‌ని ఫాలో అయ్యి మనం ఏం చేస్తామంటే ఆ కోడ్‌ని బిల్డ్ చేయడం అనేది చేస్తాం. అలా చేయాలి అంటే మనం ఏం చేయాలంటే కొన్ని కాన్సెప్ట్స్ అనేది కోర్ కాన్సెప్ట్‌ని అర్థం చేసుకోవాలి. వాటిలో ఒకటి ఏంటంటే ఎంటిటీ అంటే ఏంటిది, ఎంటిటీ టైప్ అంటే ఏంటిది, రిలేషన్షిప్ అనే కాన్సెప్ట్ గురించి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకోవాలి. వాటిలో ఉన్న మొదటి టాపిక్ గురించి నేర్చుకుందాం. ఓకే. ఓకే. ఎంటిటీ అనేది ఫస్ట్ కాన్సెప్ట్ అన్నమాట. ఎంటిటీ అంటే ఏంటిది అంటే మీరు ఇక్కడ చూసారనుకో రియల్ వరల్డ్ లో ఆబ్జెక్ట్స్ కానీ కొన్ని
కాన్సెప్ట్స్ని కానీ ఏమని పిలుస్తారంటే ఈఆర్ మోడల్లో ఎంటిటీస్ అని పిలుస్తారు అన్నమాట. అంటే ఎంటిటీస్ అంటే ఏంటిది అనేది ఒకసారి చూద్దాం. ఎంటిటీ అంటే ఏంటిది అని చూద్దాం. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు చూడు. జాన్ అని ఒక పిల్లోడు ఉన్నాడు చూడు. జాన్ అని ఒక అమ్మాయి, ఒక అబ్బాయి, ఎమ్ అని ఒక అమ్మాయి ఉంది. అలానే ఇక్కడ కంపెనీస్ చూసారనుకో, యాపిల్ అని ఒక కంపెనీ కనపడుతుంది, గూగుల్ అని మరొక కంపెనీ కనపడుతుంది. వీటిని ఏమంటారంటే ఆబ్జెక్ట్స్ అంటారు. ఈ ఆబ్జెక్ట్స్ ని ఏమని పిలుస్తారంటే రియల్ వరల్డ్ లో మనం యూజ్ చేసే ఈ ఆబ్జెక్ట్స్ ని ఏమని పిలుస్తామంటే ఎంటిటీస్ అని పిలుస్తారు అన్నమాట. ఎంటిటీ అంటే ఏం లేదు, ఏదైనా మన కంటికి కనిపించే ఒక వస్తువుని లేదా ఒక థింగ్ ని లేదా ఏదైనా ఒక బిల్డింగ్ ని కానీ ఒక కంపెనీని కానీ ఒక అమ్మాయి గురించి కానీ వీటిని ఏమంటారు రియల్ టైమ్ లో ఆబ్జెక్ట్స్ అని పిలుస్తారు. ఈ ఆబ్జెక్ట్స్ ని ఏమంటారంటే ఈఆర్ మోడల్లో ఎంటిటీస్ అని పిలుస్తారు అనమాట. ఇప్పుడు కళ్యాణ్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు. కళ్యాణ్ ని ఏమంటారంటే ఈఆర్ మోడల్లో ఎంటిటీ అని పిలుస్తారు అనమాట. వసంత్ అనే మరొక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయిని గురించి తెలుసుకోవడానికి ఈఆర్ మోడల్ ఏమంటారంటే ఎంటిటీ అని పిలుస్తారు. ఎంటిటీ అంటే ఏమని పిలుస్తారంటే మనం రియల్ వరల్డ్ లో యూజ్ చేసే ఆబ్జెక్ట్స్ ని కానీ కాన్సెప్ట్స్ ని కానీ ఏమని పిలుస్తారంటే ఎంటిటీస్ అని పిలుస్తారు. అంతవరకు అర్థమైతే చాలు అనమాట. ఓకే ఓకే. అలానే అలానే ఈ ఈ ఈ ఎంటిటీలోని ఏముంటాయి అంటే ఈ ఎంటిటీ అనే మోడల్ని కనుక మనం అర్థం చేసుకోవాలి, టీఆర్ మోడల్ ఎంటిటీ అనేది అర్థం చేసుకోవాలంటే ఈ ఎంటిటీలో ఈ ఆబ్జెక్ట్స్ మనం ఏం చేసాం, ఎంటిటీ అంటే ఏం చెప్పుకున్నాం, ఏం చేసాం, రియల్ వరల్డ్ లో కొన్ని ఆబ్జెక్ట్స్ ఉంటాయి, కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి, వాటిని ఏమంటారంటే ఎంటిటీ అంటారని చెప్పుకున్నాం. ఆ ఎంటిటీస్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే దానికి ఏమంటాయి అంటే కొన్ని స్పెసిఫిక్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి, కొన్ని స్పెసిఫిక్ వాల్యూస్ అనేవి ఉంటాయి. ఈ మనం ఎంటిటీస్ కి మనం పెట్టుకుంటున్న ఈ ప్రాపర్టీస్ ని ఏమని పిలుస్తారంటే యాట్రిబ్యూట్స్ అని పిలుస్తారు అన్నమాట. అంటే అగైన్ ఇప్పుడు నాకు చెప్పిందంతా కూడా ఒకసారి సమ్మరైజ్ చేస్తాను. ఈ కాన్సెప్ట్ అనేది కొంచెం నాకు ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్ ఏం ఫీల్ అవ్వదు. ఓకే. సో మనం ఈ రోజు కాన్సెప్ట్ లో ఏం నేర్చుకున్నామంటే మనమే ఒక రియల్ టైం వరల్డ్ లో మనం ఏం చేసేసామంటే ఒక కోడ్ ని క్రియేట్ చేయాలి అన్నారు. ఆ కోడ్ ని మనం డేటాబేస్ లోపలికి ట్రాన్స్ఫర్ చేయాలి అన్నాక మనం ఏం చేస్తామంటే ఒక ఒక ప్రాసెస్ ఆధారంగా మనం ఏం చేస్తామంటే ఆ రెండింటిని బిల్డ్ చేయడం అనేది చేస్తాం. దానిని ఏమంటారంటే మోడలింగ్ అని పిలుస్తాం. ఈ మోడలింగ్ చేయాలి అన్నప్పుడు ఏం చేయాలంటే ఏ వెబ్ అప్లికేషన్ అయితే మనం డెవలప్ చేయాలి అనుకుంటున్నామో ఆ వెబ్ అప్లికేషన్ మొత్తాన్ని కూడా ఏం చేయాలంటే కాన్సెప్చువల్ లెవెల్లో అర్థం చేసుకోవాలి, అది బిల్డ్ చేయాలి. ఆ కాన్సెప్చువల్ లెవెల్లో నేర్చుకున్న దాన్ని కూడా ఏం చేస్తామంటే నేర్చుకున్న దాన్ని బిల్డ్ చేసుకున్న దాన్ని మొత్తాన్ని కూడా ఏం చేస్తామంటే ఒక డేటాబేస్ కి అటాచ్ చేసేసి ఆ డేటాబేస్ లో పెట్టడం చేస్తాం. ఇలా చేయడం అనేది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అందరూ చేస్తారు. ఈ కాన్సెప్చువల్ లెవెల్లో ఒక కోడ్ ని బిల్డ్ చేయాలంటే డైరెక్ట్ గా మనం బిల్డ్ చేయలేము అనమాట. ఇలా బిల్డ్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే ఈఆర్ మోడల్ అనే ఒక మోడల్ ఫాలో అయ్యి మనం చేస్తాం. కాన్సెప్చువల్ లెవెల్ ఏ వెబ్ అప్లికేషన్ డెవలప్ చేయాలనేది అందరూ ఏం చేస్తారు, సాఫ్ట్వేర్ డెవలపర్స్ అందరూ ఈ ఈఆర్ మోడల్ ని యూజ్ చేస్తారు. ఈ ఈఆర్ మోడల్ గురించి మనం నేర్చుకోవాలంటే ఈఆర్ మోడల్లో కొన్ని కోర్ కాన్సెప్ట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. వాటిలో ఒక దాన్ని ఏమంటారంటే ఎంటిటీ అనేసి, ఇంకొక దాన్ని ఏమంటారంటే ఎంటిటీ అనేసి, ఇంకొక దాన్ని ఏమంటారు చెప్పుకున్నాము ఎంటిటీ టైప్ అని, ఇంకొకటి ఉంటుంది అనమాట రిలేషన్షిప్ అని. అంటే ఈ కోర్ కాన్సెప్ట్స్ ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే కాన్సెప్చువల్ లెవెల్ ఒక కోడ్ ని బిల్డ్ చేయడం కూడా నేర్చుకుంటాం. దీంట్లో ఉన్న టాపిక్స్ అన్ని మనకు అర్థమైతే ఈఆర్ మోడల్ అనేది అర్థమవుతుంది. కాబట్టి ఈ ఈఆర్ మోడల్ అర్థం కావాలంటే ఫస్ట్ దీంట్లో ఉన్న కోర్ కాన్సెప్ట్స్ అనేది అర్థం చేసుకోవాలి. వాటిలో ఫస్ట్ కోర్ కాన్సెప్ట్ ఏంటంటే ఎంటిటీ. ఎంటిటీ అంటే ఏంటంటే ఏదైనా ఒక బిల్డింగ్ కానీ, ఏదైనా ఒక అమ్మాయి కానీ, ఏదైనా ఒక అబ్బాయి కానీ, లేదంటే ఏదైనా ఒక హాస్పిటల్ కానీ, ఇలా ఉన్న వాటిని ఏమంటారంటే ఆబ్జెక్ట్స్ అని పిలుస్తారు. రియల్ వరల్డ్ లో మనం యూజ్ చేసే ఈ ఆబ్జెక్ట్స్ ని ఈఆర్ మోడల్లో ఏమంటారంటే ఎంటిటీస్ ని అంటారు అని గుర్తుపెట్టుకుంటే సరిపోయింది అనమాట. ఇప్పుడు మన ఇంటి పక్కన ఒక అమ్మాయి ఉంది, ఒక ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీని ఏమంటారంటే ఆబ్జెక్ట్ అంటారు. దాన్ని ఈఆర్ మోడల్లో ఏమంటారంటే ఎంటిటీస్ అని పిలుస్తారు. ఇప్పుడు సంజయ్ అని ఒక అబ్బాయి ఉన్నాడు. వాడిని ఏమంటారంటే అక్కడ సంజయ్ ఉన్నాడని చెప్పారు. ఆ సంజయ్ని ఏమంటారంటే ఈ ఈఆర్ మోడల్లో ఎంటిటీ అని పిలుస్తారు అనమాట. ఎంటిటీ అంటే ఏంటంటే ఒక అబ్బాయి కానీ, ఒక అమ్మాయి కానీ, ఏదైనా కంపెనీ కానీ, ఇంకా బిఫోర్ ఇలా థింగ్స్ ఉంటాయి కదా, ఇలా థింగ్స్ ని ఏమంటారంటే ఈఆర్ మోడల్లో డెవలప్ చేసేయడాన్ని ఏమంటారంటే ఎంటిటీస్ అని పిలుస్తారు అనమాట. ఓకే. ఎవరిదైనా సరే ఒక ఇన్ఫర్మేషన్ మనం డెవలప్ చేయాలనుకుంటే దాన్ని ఎంటిటీ అంటారని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే. అలానే
ఈ ఎంటిటీ అనేది డెవలప్ చేయాలంటే మనం ఏం చేయాలంటే, ఈ ఎంటిటీ అనేది డెవలప్ చేయాలంటే మనం ఏం చేయాలంటే, కొన్ని ప్రాపర్టీస్ అనేవి ఫాలో అవ్వాలన్నమాట. ఈ ఎంటిటీస్‌కి ఏముంటాయంటే, ఈ ఎంటిటీస్‌ని రిప్రజెంట్ చేయాలి అంటే మనం ఏం చేయాలంటే, కొన్ని ప్రాపర్టీస్‌ని ఫాలో అవ్వాలన్నమాట. ఈ ప్రాపర్టీస్‌ని ఏమంటారంటే అట్రిబ్యూట్స్ అని పిలుస్తారు. ఇక్కడ మీరున్నారనుకోండి, చూసారనుకోండి, రైట్ సైడ్‌లో చూడు ఒక అబ్బాయి ఉన్నాడు కదా! జాన్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ జాన్ అనే అబ్బాయికి ఏం పెట్టాను చూడు, నేమ్ అని ఒక నేమ్ అని పెట్టి జాన్ అని పెట్టాను. ఏజ్ ఈక్వల్ టు 29 అని పెట్టాను చూడు. అంటే నేమ్ అనే దాన్ని, ఏజ్ అనే వాటిని ఏమంటారంటే ప్రాపర్టీస్ అంటారు. ఆ ప్రాపర్టీ పక్కన మనం రాసిన దాన్ని ఏమంటారంటే వాల్యూ అని పిలుస్తారన్నమాట. అలానే కింద గనుక చూసానుకో ఎమ్ అనే ఒక అమ్మాయి ఉంది. అలానే ఆ అమ్మాయికి ఏం పెట్టాను, నేమ్ ఎమ్ అని పెట్టాను. ఏజ్ 25 అని పెట్టాను. నేమ్, ఏజ్ అనే వాటిని ఏమంటారంటే ప్రాపర్టీస్ అంటారు. అంటే ఏదైనా ఒక ఎంటిటీకి ప్రాపర్టీస్‌ని సెట్ చేయడాన్ని ఏమంటారంటే అట్రిబ్యూట్స్ అని పిలుస్తారన్నమాట. అట్రిబ్యూట్ ఆఫ్ ఎంటిటీ అంటారు. అంటే మనం ఏం చేస్తామంటే ఫస్ట్ మనం ఏదైనా ఒక కోడ్ డెవలప్ చేయాలంటే ఎంటిటీ అనే దాన్ని యూజ్ చేయాలన్నమాట. కొన్ని కాన్సెప్చువల్ లెవెల్‌లో కొన్ని కాన్సెప్ట్‌ల గురించి అర్థం చేసుకోవాలి. ఆటిలో ఒక దాన్ని ఏమంటారంటే ఎంటిటీ అంటారు. ఎంటిటీ అంటే ఏంటంటే మనం ఏదైనా ఒక ఫోన్‌పే అనేది ఉంది. ఫోన్‌పేలో మొబైల్ అనే ఒక భాగం చేద్దాం అనుకుంటున్నాం కదా! రీచార్జ్ అని, తర్వాత మనీ ట్రాన్స్‌ఫర్ అనేసేసి, చెక్ ఇన్ బ్యాలెన్స్ అని డిఫరెంట్ లోగోస్ ఉన్నాయి చూడండి. ఆటిలో ప్రతి దాన్ని కూడా ఏమంటారంటే ఒక ఆబ్జెక్ట్ అంటారు. అంటే మనం ఏదైనా ఒక సాఫ్ట్‌వేర్‌ని బిల్డ్ చేయాలి అనుకున్నప్పుడు, అక్కడ ఏదైనా ఒక ఆబ్జెక్ట్‌ని గనక మనం బిల్డ్ చేయాలి అనుకున్నప్పుడు, ఆటిని ఈఆర్ మోడల్‌లో ఏమంటారంటే ఎంటిటీ అని పిలుస్తారు. ఓకేనా? ఈ ఏదైనా ఒక ఆబ్జెక్ట్‌ని బిల్డ్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే, దాన్ని రిప్రజెంట్ చేయడానికి కొన్ని ప్రాపర్టీస్ అనే వాటిని యూజ్ చేయాలన్నమాట. ఈ ప్రాపర్టీస్‌ని ఏమంటారంటే యాట్రిబ్యూట్ ఆఫ్ ఎంటిటీ అని పిలుస్తారు. వీటిని ఏమంటారంటే యాట్రిబ్యూట్స్ అంటారని గుర్తుపెట్టుకుంటే సరిపోయిద్దన్నమాట. ఓకేనా? అలానే మరొక కాన్సెప్ట్ చూద్దాం. ఫలానా యాట్రిబ్యూట్‌ని యూనిక్‌గా ఐడెంటిఫై చేయడానికి మనం ఏం చేస్తామంటే, కీ యాట్రిబ్యూట్స్ అనే కాన్సెప్ట్‌ని యూజ్ చేస్తాం. అంటే కీ యాట్రిబ్యూట్ అంటే ఏంటో చూద్దాం. కీ యాట్రిబ్యూట్ అంటే ఏంటంటే, ఏదైనా ఒక యాట్రిబ్యూట్‌ని యూనిక్‌గా ఐడెంటిఫై చేయడానికి మనం ఏం చేస్తామంటే, ఈ కీ యాట్రిబ్యూట్స్ అనే వాటిని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇక్కడ కనుక మీరు చూసారనుకో, జాన్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ జాన్ అనే అబ్బాయిని అర్థం చేసుకోవడానికి నేనేం చేశానంటే, ఒక ఆధార్ నంబర్ అనేది ఇచ్చానన్నమాట. ఆధార్ నంబర్ అనేది ఎమ్ అని మరొక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి ఇచ్చిన ఆధార్ నంబర్, ఈడికి ఇచ్చిన ఆధార్ నంబర్ 2 ఒకటేనా? కాదు కదా! మన అందరి దగ్గర ఏమున్నాయంటే బోలెడన్ని ఆధార్ నంబర్స్ ఉన్నాయి. ఆధార్ కార్డ్స్. ఆటిల్లో ఉన్న అన్ని ఆధార్ నంబర్‌లు అందరియి ఒకటేనా? కాదు కదా! మన ఆధార్ నంబర్ ఏం చెప్తుంది? యూనిక్‌గా ఇతను కళ్యాణ్ అని చెప్తుంది. లేదా ఇతను సతీష్ అని చెప్తుంది కదా! అంటే స్పెషల్లీ అంటే మనం ఏం చెప్పామంటే, మనం చెప్పిన యాట్రిబ్యూట్‌లో ఏదైనా ఒక యాట్రిబ్యూట్ అనేది యూనిక్‌గా ఇది పలానా వాళ్ళది అనేది కనిపెట్టడాన్ని ఏమంటారంటే కీ యాట్రిబ్యూట్స్ అని పిలుస్తారు. అంటే మనం ఏం చేస్తామంటే ఒక యాట్రిబ్యూట్ అనేది రాయడానికి మనం ఏం చేస్తామంటే యాట్రిబ్యూట్ ఎంటిటీలో ఒక యాట్రిబ్యూట్ అనేది సెట్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే కీ యాట్రిబ్యూట్స్ అనే వాటిని యూజ్ చేస్తామన్నమాట. ఈ కీ యాట్రిబ్యూట్ అనేది అర్థం చేసుకోవడానికి మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. మీరందరూ కూడా ఏం చేస్తున్నారంటే బోలెడన్ని మొబైల్స్ యూజ్ చేస్తూ ఉంటారు కదా! ఆ మొబైల్‌లో ఏ మొబైల్ ఎవరిది అనేది తెలుసుకోవాలంటే దానికి ప్రతి మొబైల్‌కి ఏముంటదంటే ఐఎంఈఐ అని ఒక నంబర్ ఉంటుంది. ఈ నంబర్ ఆధారంగా ఈ మొబైల్ ఇతంది, ఈ మొబైల్ ఇతంది అనేది కనిపెట్టొచ్చు కదా! అలానే మనం ఏం చేస్తామంటే బోలెడు మంది మన కంట్రీలో ఏమంటున్నారంటే బోలెడు మంది జనాలున్నారు. వాళ్ళలో పలానా సిటిజన్ పలానా అతను, పలానా కంట్రీ వాడు, పలానా ఏరియా వాడు అనేది చెప్పాలి అంటే మనందరికి ఏముంటదంటే ఆధార్ అనే ఒక నంబర్ ఉంటుంది కదా! ఈ ఆధార్ అనే నంబర్ ద్వారా ఇతను ఎక్కడోడు, ఏ ఏరియా వాడు, ఏ కంట్రీ వాడు అనేది ఈజీగా ఫైండ్ ఔట్ చేయొచ్చనమాట. అలానే మనం ఏం చేస్తామంటే రోజు కూడా ఈ కామర్స్ వెబ్‌సైట్‌లో ఏం చేస్తామంటే బోలెడన్ని ప్రొడక్ట్స్‌ని మనం ఏం చేస్తామంటే బై చేస్తా ఉంటాం అనమాట. ఆర్డర్ పెట్టుకుంటా ఉంటాం. ఈ ఆర్డర్ అనేది అందరికి ఆర్డర్స్ అనేది ఎవరి ఆర్డర్ ఏది అనేది గుర్తుపెట్టుకోవడానికి ఏం చేస్తారంటే మనం రిసీవ్ చేసుకోవాలంటే ఆర్డర్ నంబర్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. ఈ ఆర్డర్ నంబర్ ద్వారా మనం ఏం చేస్తామంటే మన దగ్గరికి ఆ డెలివరీస్ అన్నీ కూడా రావడం అనేది జరిగిందనమాట. ఇవన్నీ సెట్ చేయాలంటే దీన్ని ఏమంటారంటే కీ యాట్రిబ్యూట్స్ అని పిలుస్తారన్నమాట. కీ యాట్రిబ్యూట్స్ అనే కాన్సెప్ట్‌ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే యూనిక్‌గా మనం ఏం చేస్తామంటే యూనిక్‌గా ఉన్న యాట్రిబ్యూట్‌కి ఐడెంటిఫై చేయడానికి మనం ఏం చేస్తామంటే ఈ కీ యాట్రిబ్యూట్స్ అనే వాటిని యూజ్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు దాకా చెప్పిన కాన్సెప్ట్ అంతా కూడా ఒకసారి విన్నాం. ఈఆర్ మోడల్ అంటే ఏమంటారంటే ఎంటిటీ రిలేషన్‌షిప్ మోడల్ అని పిలుస్తారు. ఏదైనా మనం ఒక సాఫ్ట్‌వేర్‌లో ఒక కోడ్ అనేది డెవలప్ చేయాలి అంటే డైరెక్ట్‌గా ఎవరు చేయలేరన్నమాట. అవన్నీ చేయాలి అంటే మనం ఏం చేయాలంటే కాన్సెప్చువల్ లెవెల్‌లో ఏమేమి చేయాలో తెలిసిన తర్వాత మాత్రమే ఆ కోడ్‌ని బిల్డ్ చేయగలం.
ఆ కాన్సెప్చువల్ లెవెల్‌లో మనం అర్థం చేసుకోవాలంటే, మనం కొన్ని కాన్సెప్ట్ అనే వాటిని నేర్చుకోవాలి. ఆటిల్లో ఆటిని ఏమంటారంటే, ఈ కాన్సెప్చువల్ లెవెల్‌లో మనం ఏదైనా సరే ఒక కోడ్‌ని బిల్డ్ చేయాలంటే, మనం ఒక మోడల్ ఆధారంగా చేసేసుకొని మనం ఏం చేస్తామంటే, ఆ కోడ్‌ని బిల్డ్ చేయడం అనేది చేస్తాం. దాన్ని ఏమంటామంటే ఈఆర్ మోడల్ అనే దాన్ని ఫాలో అవ్వడం అనేది చేస్తా ఉంటాం. ఈ ఈఆర్ మోడల్ అనేది మనం నేర్చుకోవాలంటే మనం ఏం చేయాలంటే, దాంట్లో కొన్ని కాన్సెప్ట్స్ అనే వాటిని ఫాలో అవ్వాలన్నమాట. కోర్ కాన్సెప్ట్స్. ఆటిలో ఒక దాన్ని ఏమంటారంటే ఎంటిటీ అని, దాంట్లో ఏముంటాయంటే ఎంటిటీ టైప్ అని, అలానే రిలేషన్‌షిప్ అని కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. ఈ కాన్సెప్ట్స్‌ని ఆధారంగా చేసుకొని మనం ఏం చేస్తామంటే, ఏ వెబ్ అప్లికేషన్ అయినా సరే డెవలప్ చేయడం అనేది చేస్తాం. ఓకేనా? ఓకే. దానిలో ఒక కాన్సెప్ట్ వచ్చేసరికి ఎంటిటీ అంటే ఏంటో చూద్దాం. ఎంటిటీ అంటే ఏంటంటే, ఏదైనా ఒక వెబ్ అప్లికేషన్ గాని, ఏదైనా ఒకటి డెవలప్ చేయాలి అనుకున్నప్పుడు, అది ఆ ఆబ్జెక్ట్, ఆ కాన్సెప్ట్‌ని డెవలప్ చేయడాన్ని ఏమంటారంటే, దాన్నేమంటారంటే ఎంటిటీ అంటారు. సపోజ్ ఇక్కడ కొంతమంది పర్సన్స్ ఉన్నారు. వాళ్ళలో ఒక పర్సన్‌కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా నేను ఎంటర్ చేద్దాం అనుకున్నాను. అలా ఎంటర్ చేయాలంటే ఆ పర్సన్‌ని ఏమంటారంటే ఆబ్జెక్ట్ అంటారు. ఆ పలానా పర్సన్స్ గురించి మనం ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, కలెక్ట్ చేయాలి, స్టోర్ చేయాలి అనుకుంటే దాన్ని ఏమంటారంటే ఎంటిటీ అంటారు. ఓకేనా? ఎంటిటీ అంటే అర్థం. తర్వాత మనం కాన్సెప్ట్ ఏం చేసేసాము, ఏదైనా ఒక రియల్ వరల్డ్‌లో ఏదైనా ఒక ఆబ్జెక్ట్‌ని మనం డెవలప్ చేయాలి అంటే, ప్రతి ఆబ్జెక్ట్‌కి కూడా ఏముంటాయి అంటే, బోల్డన్ని ప్రాపర్టీస్ అనే వాటిని యూజ్ చేస్తాం. ఈ ప్రాపర్టీస్‌ని యూజ్ చేయడం ద్వారా మాత్రమే మనం ఏం చేస్తామంటే, ఒక కోడ్‌ని బిల్డ్ చేయడం. దీనిని ఏమంటారంటే ఈఆర్ మోడల్‌లో యాట్రిబ్యూట్ అని పిలుస్తారనమాట. అంటే ఏదైనా ఒక కోడ్‌ని కాన్సెప్టువల్ లెవెల్‌లో ఏదైనా డెవలప్ చేయాలి అంటే, మనం ఏం చేయాలి అంటే యాట్రిబ్యూట్స్ అనే వాటిని యూజ్ చేయాలి అనేది గుర్తుపెట్టుకుంటే చాలు. అలానే మనం ఏం చేస్తామంటే, మనం డెవలప్ చేసిన ఎంటిటీస్‌ని ఈ యూనిక్‌గా ఫైండ్ ఔట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే, కీ అట్రిబ్యూట్స్ అనే వాటిని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే, ఆ ఎంటిటీస్‌ని కంప్లీట్ చేయడం అనేది చేస్తాం. ఓకేనా? ఓకే. అలానే మరొక కాన్సెప్ట్ గురించి నేర్చుకుందాం. అలానే మరొక కాన్సెప్ట్ ఏంటంటే, ఎంటిటీ టైప్ అని ఒకటి పిలుస్తారనమాట. ఎంటిటీ టైప్ అంటే ఏంటిది అనేది చూద్దాం. ఎంటిటీ టైప్ అంటే ఏంటిదంటే, మన దగ్గర బోలెడన్ని ఆబ్జెక్ట్స్ ఉండొచ్చనమాట. ఆ బోలెడన్ని ఆబ్జెక్ట్స్ అంటే ఇక్కడ మీరు కనుక చూసారనుకో, జాన్ అనే ఒక అబ్బాయి, ఎమ్ అనే ఒక అమ్మాయి ఉన్నారు. ఇద్దరు కూడా ఒకే టైప్ ఆఫ్ ఎంటిటీస్. అంటే వాడు అబ్బాయి, ఈ అమ్మాయి అమ్మాయి అనమాట. ఇద్దరు కూడా పర్సన్సే కదా! ఈ వీళ్ళిద్దరిని కూడా పర్సన్స్ అనుకుంటాం. ఈ పర్సన్స్ అనేవాళ్ళు ఇద్దరు కూడా వేరు వేరు అవ్వచ్చు. అంటే అంతా కూడా పర్సన్సే అవ్వచ్చు. ఆ ఇద్దరిని కూడా ఎలా ఐడెంటిఫై చేస్తామంటే, ఎంటిటీ టైప్ అనే కాన్సెప్ట్‌ని యూజ్ చేసేసి వాళ్ళందరిని కూడా డిఫర్ చేయడం అనేది చేస్తామన్నమాట. ఎలా అంటే ఏదైనా ఒక ఏదైనా ఒక ఎంటిటీ అనేది మనం క్రియేట్ చేసేసేటప్పుడు, ఆ ఎంటిటీలో మనం ఏం చేస్తామంటే బోలెడన్ని ప్రాపర్టీస్ అనేవి యూజ్ చేయొచ్చన్నమాట. ఆ ప్రాపర్టీస్ అనేది యూజ్ చేస్తాం. బట్ మనం ఏం చేస్తామంటే వాల్యూస్ అనేది డిఫరెంట్‌గా ఇస్తాం. అంటే ఏదైనా ఒక ఎంటిటీలో ప్రాపర్టీస్ సేమ్‌గా ఉండి, వాల్యూస్ మాత్రమే డిఫర్‌గా ఉండేటట్లు గనక కామన్‌గా ఉండే కాన్సెప్ట్స్‌ని ఏమంటారంటే ఎంటిటీ టైప్ అని పిలుస్తారు. ఇక్కడ ఏమున్నాయో చూడు, ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసేసారనుకో, ఏమున్నాయో చూడు, ఆధార్ నంబర్, నేమ్, ఏజ్ ఇద్దరికి కూడా ఏమున్నాయో చూడు, సేమ్‌గా ఉన్నాయి ప్రాపర్టీస్. వాల్యూస్ మాత్రమే డిఫరెంట్‌గా ఉన్నాయి. అంటే ఆహ్, ప్రాపర్టీస్ సేమ్‌గా ఉండి, బట్ వాల్యూస్ అనేది డిఫర్‌గా ఉండడాన్ని ఏమంటారంటే ఎంటిటీ టైప్స్ అంటారు. అంటే ఆ ప్రాపర్టీస్ ఆధారంగా మనం ఏం చేస్తామంటే, ఇది ఏ ఎంటిటీ టైప్ అనేది గుర్తుపెడతా ఉంటామన్నమాట. ఎగ్జాంపుల్ కనుక ఆధార్ నంబర్, నేమ్, ఏజ్ ఇలాంటివి ఉంటే దాన్ని పర్సన్స్ అంటారు. అలా కాకుండా మరొక ఎగ్జాంపుల్ గనుక చూసారనుకో, వెహికల్ ఐడీ, మోడలు, కలరు ఇలాంటి ప్రాపర్టీస్ ఉన్నాయనుకో, అలాంటి వాటిని ఏమంటారంటే కార్ అని పిలుస్తారనమాట. అలానే ఇక్కడ గనక చూసారనుకో, మనకు గనక కొన్ని కోర్సెస్ ఉన్నాయన్నమాట. పైథాన్, జావా, డాట్ నెట్ అని ఇలా మనకేమున్నాయంటే, ఇలా కోర్సెస్‌లో ప్రాపర్టీస్ అనేవి డిఫరెంట్‌గా ఉండి, అక్కడ ఉండే వాల్యూస్ అనేవి సేమ్‌గా ఉన్నా గానీ, అలాంటి వాటిని ఏమంటారంటే, ఇలా ప్రాపర్టీస్ ఆధారంగా చేసేసుకొని మనం ఏం చేస్తామంటే, అతన్నిటిని సెపరేట్ చేయడం అనేది చేస్తామన్నమాట. వీటిని ఏమంటారంటే ఎంటిటీ టైప్ అని పిలుస్తారన్నమాట. ఓకేనా? ఓకే డన్. ఈరోజు సెషన్‌లో ఏందంటే, కాస్త ఇక్కడ వాయిస్ సిగ్నల్ అనేది కొంచెం ఇంప్రాపర్‌గా ఉంది. అందుకని ఈరోజు సెషన్‌ని ముగిస్తున్నానన్నమాట. టుమారో సెషన్‌లో ఏం చేద్దామంటే, ఇప్పుడు దాకా చెప్పిన కాన్సెప్ట్స్ అన్నిటిని కూడా మరొక్కసారి సమ్మరైజ్ చేసేసి, టుమారో సెషన్‌ని స్టార్ట్ చేస్తాం. అందరికీ థాంక్ యూ వెరీ మచ్ అండ్ హావ్ ఎ గ్రేట్ డే అండ్ నైట్.